ఈ ప్రాంతంలో మీరు పర్యటన చేసి ఉన్న సమస్యలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ రైతుల పక్షాన నుండి ఒక మంచి రిఫార్మ్స్ తీసుకురావాల్సిన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా రైతులందరూ కూడా అనేక బాధలు అనుభవిస్తారు. షెడ్యూల్ ప్రాంతంలో నాన్ ట్రైబల్ ఒక రకమైన బాధలు అనుభవిస్తారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులు ఒక రకమైన బాధను అనుభవిస్తారు. అంటే అన్నింటి మల్టిపుల్ సమస్యలతోటి ప్రాంతంలో సమస్యలు కూడా ఉన్నాయి సార్. ఏ పంటలు పండించినా యూరియా డిఏపి పిచికారీ చేసిన పంటలు తినడం తప్ప మిగతా సేంద్రియ పద్ధతితో పండించిన పంటలు ఎవరు కూడా తినడం లేదు. సాంప్రదాయమైన వ్యవసాయం చేయాలనుకుంటారు. సాంప్రదాయమైన వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఈ రోజు రామలాల్ చెప్పినప్పుడు మీరు కూడా మాట్లాడారే కాలానికి అనుగుణంగా మన వ్యవస్థ మారాలి అనుకున్నప్పుడు ఇప్పుడు గతంలో ఏమంటారంటే ఇప్పుడు అటవీ శాఖ మనం ఆలోచన చేస్తే వారు నాగలతోటి దున్నాలంటారు, ట్రాక్టర్లు పెట్టదండి. నాగలతోటి దున్నాలంటే అడవిని నరికి ఈరోజు నాగలు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అడవినే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే సార్, ప్రజెంట్ సేంద్రియ ఎరువుల్ని వాడకాన్ని పెంచడంతో పాటు ఏవైతే మిగతా పేస్టేజ్ తగ్గించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా భూ సమస్యల విషయం వచ్చినప్పుడు ప్రధానమైన సమస్య షెడ్యూల్ ప్రాంతంలో చాలా మంది నాన్ ట్రైబల్ గురించి మాట్లాడతారు. నాన్ ట్రైబల్తో పాటు ట్రైబల్ కూడా చాలా మందికి ఇప్పుడు కూడా బీపీ ల్యాండ్ లో కల్టివేషన్ చేసి ఇప్పటికి పట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా మందికి ఇప్పటికీ పోడు పట్టలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పీరియడ్ తప్ప దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో కొంతమందికి పట్టాలిచ్చి కార్యక్రమాలు చేశారు. కానీ ఇంకా చాలా మందికి పట్టాలు రాని పరిస్థితి. అదే అటవీ శాఖ అనేది అగ్నేస్ గా రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు నడుస్తున్నారు. అది ఎందుకు చెప్పదలుచుకున్నారంటే వాళ్ళు ఏ చట్టం గురించి చెప్తున్నారో ఆ చట్టానికి విరుద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పింది వైల్డ్ లైఫ్ యాక్ట్ గురించి మాట్లాడతారు, ఏమంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకే దేని గురించో మాట్లాడతారు, వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడతారు, వన్యప్రాయ సంరక్షణ చట్టం గురించి మాట్లాడతారు. మరి అదే ఆరోగ్య చట్టంలో ఏముంది, అదే వైల్డ్ లైఫ్ యాక్ట్ ఏముంది? ఈ రోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడైనా మన ట్రాక్టర్ తో దున్నకూడదని, లేకపోతే ఇసుక తీసుకురావద్దని, లేకపోతే ఓపెన్ వేలని పూడికి తీయద్దని ఎక్కడైనా రాస్తుందంటే ఎక్కడ ఉండదు. ఇది సపరేట్ సామ్రాజ్యంగా భావించుకొని వాళ్ళదే మాదే సపరేట్ సామ్రాజ్యం, మాకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు, మాది సపరేట్ రాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేను ఏమంటాను సార్, ఈ విషయంలో మీరు స్పష్టమైన మీరు నివేదిక ఇవ్వాలి, మీరు రాయాలి. ఈ రోజు ఆదివాసులతో పాటు చాలా మంది ఎస్సీస్ కావచ్చు, బీసీ కావచ్చు. ఈ రోజు పెళ్లి దసరాబాద్ కడియం కానపల్లి ఆ ప్రాంతంలో కూడా చాలా మంది కల్టివేషన్ ఆ రోజు చేస్తున్నారు. అంటే ఆ రోజు చేసిన తప్పుదాన్ని ఈ రోజు ఇప్పుడు మనం పూడ్చేద్దామంటే పూడ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు కల్టివేషన్ ఉన్నారు. 20 సంవత్సరాల కల్టివేషన్ ఉన్నాడు. ఇప్పుడు కల్టివేషన్ నుంచి మీరు బయటికి వెళ్ళాలంటే ఏ రకంగా బయటికి వెళ్తారు? వెళ్ళే పరిస్థితి ఉండదు. దాంట్లో ఎస్ అయినా బీసీ అయినా ఓస్ అయినా ఇది ప్రధానమైన అంశం. అదేవిధంగా బీడాకు సార్ ఇప్పటికీ బీడాకులు ఇప్పటికీ ఏరుకుంటారు, బంద తీసుకొచ్చుకుంటారు, చేపలు పట్టుకుంటారు. ఈ రోజు దాంట్లో చాలా స్పష్టంగా మనం చేపట్టు పడడం కావచ్చు, అదేవిధంగా మనం ఏదైతే బీడాకులు కావచ్చు, బంద తీసుకురావడం కావచ్చు, ఏదైతే ఉందో అది చేయడానికి హక్కు ఉంది. అదేవిధంగా లేకపోతే మీరు కోరిక లేదంటే మీరు కమ్యూనిటీ ఫారెస్ట్ కింద కొంత ఏరియా డిక్లేర్ చేసిన అవసరం లేదు. అది చేయరు, ఏది చేయరు. కాబట్టి ప్రధానమైన సమస్య ఆరోగ్య. అదేవిధంగా మనం పంట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య ఏదైతే ఆరోగ్య దాంట్లో కరెంట్ 3 ఫేజ్ అవకాశం లేదు, 3 ఫేజ్ కరెంట్ అవకాశం లేదు. మనం ఏం చేసినాం, ఈ రోజు క్యాబినెట్ అయితే కూడా ఆలోచన చేసి గిరిజనులకు ఏదో న్యాయం చేయాలి, వాళ్ళు క్రాప్ మంచి పండించాలి అని ఆలోచనతో గిరిజన పథకం స్కీమ్ మనం తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆ బోర్లను కూడా వేసే పరిస్థితి లేవు, ఎందుకంటే ప్రతి చోట అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు సార్. అదేవిధంగా 2014 అంటే వైఎస్ రాజశేఖర్ ఉన్న రోజు అతని కీర్సేషన్ అయిన వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు అందరు కూడా పానీయ రూపంలో వస్తుంది. అందరికీ అంటే ట్రైబల్ కావచ్చు, నాన్ ట్రైబల్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పానీ ఉంటే వాళ్ళందరూ కూడా లోన్ రూపంలో వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ధరణి పోర్టల్ని తీసుకొచ్చారో పారిపోయిన దొరలు కావచ్చు, పారిపోయిన పెద్దందారులు కావచ్చు, ఆ రోజు కుమ్రం మీద పోరాడానికి భయపడి అది ప్రాంతం ఉంటే బతకలేదు, తప్పుని మనం పారిపోవాల్సిందే, అరవై ఈ ప్రాంతంలో నక్సలైట్ ఉంది, ఈ ప్రాంతంలో నక్సలైట్ మమ్మల్ని చంపుతారు అని పారిపోయిన వాళ్ళు ధరణి పోర్టల్ ద్వారా భూమి ఎక్కడుందో తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి వాళ్ళ చేతిలో పట్టాలు వెళ్ళిపోయినాయి. భూమి ఎక్కడుందో తెలియదు. వాళ్ళకి రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఆ రూపంలో వచ్చేసి వారి చేతులు పట్టేసి వారందరూ కూడా తిరిగి రావడం అనేది జరిగింది. దీని ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా ట్రైబల్ కావచ్చు, నాన్ ట్రైబల్ కావచ్చు, స్పెషల్ రిపోర్ట్ మీరు తయారు చేయండి.
వాళ్ళకి సంపూర్ణ పట్టాలు ఇవ్వకపోయినా కనీసం ఎంఆర్ వరకు రికార్డు చేసుకుని వాళ్ళకి లోన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు. వాళ్ళు కల్టివేషన్ ఉంది సార్, వాళ్ళకి రైతు భరోసా డబ్బులు కూడా రావు, రైతు బంధు డబ్బులు రావు. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళు కల్టివేషన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకించి ఈ ప్రాంతం నుండి వీలైతే కూర్చొని స్పష్టంగా కొంతమంది మేధావులు తీసుకొని మాట్లాడి వీలైతే మీరు ఎక్కడ పిలుస్తామంటే కూడా నా ప్రాంతం నుంచి చాలా మంది మంచి మంచి మేధావులు మీ ఆఫీస్ తీసుకొస్తా, అక్కడ మనం వీలైతే చర్చ పెడదాం. రాజ్యం మన లక్ష్యం కాబట్టి మీ కమిషన్ ద్వారా కూడా మంచి రిపోర్ట్ పంపించి గౌరవ ముఖ్యం ద్వారా మరియు క్యాబినెట్ ద్వారా మంచి మంచి రిపోర్ట్ తీసుకురావాలని కోరుతూ ప్రత్యేకించే అవకాశం నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తాయి. ఇప్పటికి కూడా మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. మీ జీవనం కానీ, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, మీకు రావాల్సిన హక్కులు రాకపోవడం కానీ, భూమి హక్కు కానీ, భూమి హక్కు లేకపోతే రుణం రాకపోవడం, రైతు భరోసా రాకపోవడం, ఎరువులు రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. నేను ఫారెస్ట్ అధికారులతో మనవి చేస్తా ఉన్నా, మీరు ఇంకా ఓ చట్టం రెఫరెన్స్ ఇస్తూ మీరు మాట్లాడడం భావ్యం కాదు. కారణం ఏమిటంటే ఆదివాసీలు గిరిజన ప్రాంతాలలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఎక్కడ పోయినా కూడా మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. మిమ్మల్ని మీరు బాధ్యతగా వ్యవహారం చేయడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది. మీరు రైతులతో ఎట్లా వ్యవహరించాలి? వాళ్ళు కూడా మన సోదరులే, మన సోదరీమణులే. కానీ మీరు చేస్తున్న విషయాలు బాగా లేవు. చూడండి, ఏదైనా కూడా సంస్కరణలు వస్తాయి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అనేకమైన సదుపాయాలు ఉంటాయి. మరెందుకు గిరిజన ప్రాంతాలలో ఉండే వారికి అందులో సగమైనా లేవు అని ఒకసారి ఆలోచన చేయాలి. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు, వీధి దీపాలు లేవు కొన్ని చోట్లలో. ఎమ్మెల్యే గారు పోట్లాడితే కూడా ఇందిరమ్మ ఇల్లు రావడానికి అనేకమైన ఇబ్బందులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు అన్నప్పుడు నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. సంస్కరణలు రావాలి. ఇప్పటికీ గిరిజన ప్రాంతాలలో ఆదివాసులు మీరు ఉండేది నిజంగా మీరు పడుతున్న శ్రమ అంత ఇంత కాదు. గౌరవ ఎమ్మెల్యే గారు సాంప్రదాయ పంటలు అన్నాడు. ఇంకో చోటుకు పోతే సాంప్రదాయ పంటలు మనకు కనిపించవు. ఆ సాంప్రదాయ పంటలు కూడా ఎక్కడ కూడా మీరు కెమికల్ ఎరువులు వాడకుండా ఆరోగ్యకరమైన కూరగాయలు కానీ ఆరోగ్యకరమైన ఇతర ఆహార పంటలు పండించి మన ప్రజలకు ఇస్తున్నారు. అందువల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంటే కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, మీరు ఇంకా మారాలి. మీరు ఆలోచన చేయాలి. చట్టమే ముందలు పెట్టుకొని నడుస్తా అంటే ఆదివాసీ ఏరియాలో కుదరదు. నువ్వు చట్టాన్ని ముందలు పెట్టుకొని ఆదివాసీ రైతులు ఇబ్బంది పెడితే అది అతని హక్కు ఎప్పటి నుంచో ఉంది. అంతేందుకు మన ఎమ్మెల్యే గారి తండ్రట నాకు ఇవాళ చెప్తా ఉండే, మేము అక్కడ పోతా ఉంటే నర్సరీకి పోతుంటే మా నాయన ఇక్కడ పనిచేసిండు అని.